బిల్లా, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. ఏది నీ ప్రాణం ఇవ్వ చూద్దాం. సారీ, లోడ్ చేయడం మర్చిపోయాను. భయపడ్డావా? నా భయపడితే ఆ విధంగా చేసి ఉండేదాన్ని కాదు. చావు డెఫినెట్గా అందరికీ వస్తుంది, కానీ ఎప్పుడు ఎలా అనేది సస్పెన్స్. నో సస్పెన్స్. నేను ఇప్పుడే ఇక్కడే నిన్ను చంపాలనుకుంటే నీ చేతుల్లో చావడం నాకు సంతోషమే. బిల్లా, నేను నీ విషయంలో అలా అనుకుంటే? నువ్వలా అనుకుని నన్ను చంపేలోగా నీ ప్రాణం గాల్లో కలుస్తుంది. నువ్వు ఎవరిని నమ్మవా? నమ్ముతాను, అందరినీ నమ్ముతాను. కానీ వాళ్ళల్లో దాగున్న మృగాన్ని మాత్రం నేనెప్పుడు నమ్మను. ప్రియా, ఇవిగో మన పాస్పోర్ట్స్ టికెట్స్. నావి కూడా నీ దగ్గర ఉంచు. జస్ట్ 1 hour బిఫోర్ నువ్వు ఎయిర్పోర్ట్కి వస్తే చాలు. 12:20 ఫ్లైట్, ఓకే? వాయ్, మనిద్దరం కలిసే వెళదాం. ఇట్స్ నాట్ పాసిబుల్ రియా. బిల్లా గురించి నీకు తెలీదు. నేను వాళ్ళు వదిలొస్తున్నానని తెలిస్తేనే ప్రాబ్లం అవుతుంది. మనం ఇలా మీట్ అవ్వడం కూడా రిస్కే. తర్వాత మరో ముఖ్యమైన విషయం, ఏ కారణంగానూ నాకు నువ్వు ఫోన్ చేయొద్దు, ఓకే? ఐల్ మీట్ యూ లేటర్. రాజేష్, వెయిట్. డోంట్ వరీ రియా, ఐల్ బి దేర్. యా. బిల్లా, ఒక చిన్న ప్రాబ్లం. మనలోంచి ఒకడు బయటకు వెళ్తున్నాడు. రాజేష్. పోనివ్వు. పోనివ్వాలా? ఏంటి బిల్లా, అర్థం కాలేదు. రాజేష్ ఇష్టపడి ఆ నిర్ణయం తీసుకుని ఉంటాడు, తప్పులేదు. అది ఓ మనిషిగా అతని హక్కు. అతను అన్నీ ఆలోచించుకుని ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఈ లోకంలో అందరికీ అర్థమయ్యే భాష ఒకటి ఉంది. డ్రైవర్, ఎయిర్పోర్ట్ ప్లీజ్, క్విక్. ఏయ్, ఎయిర్పోర్ట్ ఇటువైపు. డ్రైవర్, స్టాప్ ద కార్. ఎక్కడికి వెళ్తున్నావు? స్టాప్ ద బ్లడీ కార్. ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్, స్టాప్ ఇట్. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్, ఆగు.
గుడ్ డెసిషన్. నీకేది మంచిదనిపిస్తుందో ఆ నిర్ణయం తీసుకునే హక్కు నీకుంది. పోరు మధ్యలో ఊరికెళ్ళిపోతున్నావు పూర్ ఫెలో. ఈ నిర్ణయం నువ్వు పూర్తిగా ఇష్టపడి తీసుకున్నది. టేక్ కేర్. ఏంటి చూస్తున్నావు? నీకోసమే వాళ్ళొచ్చారు. అనుకున్నాను. డాన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడే అనుకున్నాను. బై ద వే, యూ డాన్స్ వెల్. షటప్. నేను నీ దగ్గరకు ఎందుకు వచ్చాననుకున్నావు? నువ్వు నచ్చావనా? రాజేష్ గుర్తుందా? రాజేష్? నువ్వెందుకు జ్ఞాపకం పెట్టుకుంటావు? నువ్వు చంపిన వాళ్ళు ఒకరా ఇద్దరా? రాజేష్ నీ దగ్గరే పనిచేసేవాడు. నాతో జీవించాలనుకున్నాడు, కానీ అంతలోనే నువ్వు చంపేశావు. ఓ, రాజేష్, నైస్ గాయ్. నథింగ్ పర్సనల్, జస్ట్ బిజినెస్. నువ్వు పర్సనల్గా తీసుకోకు. కమ్. అందులో బుల్లెట్స్ లేవు. ఐ హావ్ టేకెన్ దెమ్. నువ్వు తప్పించుకోలేవు. క్యాన్. ఇందులో బుల్లెట్స్ లేవన్న సంగతి నీకు నాకు మాత్రమే తెలుసు. వచ్చిన నీ బంధువులకి తెలియదు. వచ్చిన తప్పు చేశావు. రివాల్వర్ కూడా ఉంచకుండా ఉండాల్సింది. బిల్లా, నువ్వు తప్పించుకోలేవు. సరెండర్ అయిపో. హలో డిఎస్పీ, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. ఇక్కడేం చేస్తున్నారు? నువ్వు పబ్లిక్ న్యూసెన్స్వి, అందుకే నేను వచ్చాను. గుడ్ వన్. మర్యాదగా అమ్మాయిని వదిలేసి సరెండర్ అవ్వు, లేదంటే నేను షూట్ చేస్తాను. షూట్ చేయాలనుకుంటే షూట్ చేయండి డిఎస్పీ. ఇలా గన్ను చూపించి షూట్ చేస్తానని చెప్పడం ఈ బిల్లాకి నచ్చదు. వాన షూట్? షూట్. రికీ ఎంతసేపట్లో వస్తానన్నాడు? హాఫ్ అన్ అవర్లో వస్తా అన్నాడు. ఇక్కడ పోలీసులు కొంచెం ఎక్కువగానే ఉన్నారే. ఎక్కడ? అదిగో ఎదురుగా ఫోన్ మాట్లాడుతున్నాడే మఫ్టీలో. ఇక్కడ బ్లాక్ టీ షర్ట్, బ్లూ జీన్స్. ఆ బస్ స్టాప్లో ఇద్దరున్నారు. ఎలా చెప్తున్నారు? పోలీసుల గురించి మనకి తెలియంది ఏముంది మార్క్? రికీకి ఫోన్ చేసి ఇక్కడికి రావద్దని చెప్పి. పోలీసులు నిన్ను ఎందుకు వెంటాడుతున్నారు? వాళ్లకు నేనంటే ఇష్టం లేదు. పైన చేస్తున్నావు అసలు? ఆ సంగతి తెలుసుకోవాలంటే నీ ప్రాణం నీలో ఉండదు. పర్వాలేదా? నాకేం చెప్పదులే. సరైన చోటుకే వచ్చావు. అంటే పోలీసులకి మేమన్నా ఇష్టం లేదు.
సాషా. నీ ధైర్యం నాకు బాగా నచ్చింది బిల్లా. ఆలోచించుకో, నువ్వు సరైన చోటిగా వచ్చావు. రంజిత్, మేక్ కంఫర్టబుల్. ఓకే. రాజేష్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నావు. ఎంతో సంతోషంగా ఉంది. నా నిర్ణయం తప్పు రైటో నాకు అర్థం కావడం లేదా? నా అన్నయ్య ఎప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటాడు. హే! ఇప్పుడే నీ మాట విని దారిలోకి వచ్చాడు. ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఉండండి. Hey!